భారత ప్రభుత్వం E20 పెట్రోల్ను ప్రధానంగా ముడి చమురు దిగుమతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు రైతులకు మద్దతు ఇవ్వడానికి తీసుకువచ్చింది. E20 పెట్రోల్ అంటే 80% సాధారణ పెట్రోల్తో 20% ఇథనాయిల్ మిశ్రమం కలుస్తుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై చర్చ మొదలైంది. 2023కు ముందు తయారైన వాహనాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఇథనాయిల్లో సాధారణంగా పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉంటుంది. దీనివల్ల మైలేజ్ కాస్త పడిపోతుంది. ఇథనాయిల్ తేమను పీల్చుకుంటుంది. ఇది పాత వాహనాల్లోని ఫ్యూయల్ పంపులు, మెటల్ భాగాలను తుప్పు పట్టించి త్వరగా పాడయ్యేలా చేస్తుంది. ఏప్రిల్ 2023 తర్వాత తయారైన BS6 ఫేజ్ 2 వాహనాలకు E20 పెట్రోల్ వల్ల పెద్దగా నష్టాలు ఉండవు. 2023 తర్వాత వచ్చిన వాహనాలు E20 పెట్రోల్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. కాలుష్యం నియంత్రణ మరియు రోడ్డు భద్రత కోసం పాత వాహనాలను తగ్గించడం ఉత్తమం. ఎం చందర్, నేను ఐటీఐ ప్రిన్సిపాల్. నాది ఆటోమొబైల్ సబ్జెక్టు. గవర్నమెంట్ కొత్తగా లిథోనియం పెట్రోల్ తీసుకొస్తుంది. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటంటే కొత్త వెహికల్స్కి అయితే B6 వెహికల్స్కి అయితే పొల్యూషన్ కంట్రోల్గా ఉంటుంది. తర్వాత ఇంజన్ యొక్క సేఫ్టీ ఉంటుంది. తర్వాత కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. లేటెస్ట్ వచ్చే ఇంజన్స్ లోపల ఈ విధంగా ఉంటే ఓల్డ్ ఇంజన్స్ లోపల దీని లిథోనియం పెట్రోల్ వల్ల పార్ట్స్ ఖరాబ్ అవడానికి, ఇంజన్ యొక్క పార్ట్స్ అన్ని డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఆయిల్ కన్జంప్షన్ అవుతుంది. ఆయిల్ కన్జంప్షన్ వల్ల లూబ్రికేషన్ సిస్టమ్ అనేది సరిగా జరగదు. తర్వాత రస్ట్ వచ్చేసి స్లడ్జ్ ఫామ్ అవడం జరుగుతుంది. స్లడ్జ్ అవ్వడం వల్ల వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయదు. ఈ పనిచేయకపోవడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ అయ్యి ఇంజన్ మధ్యలోనే ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాత ఇంజన్ లోపల పొల్యూషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. తర్వాత తొందరగా ఫైర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా ఇబ్బందికరంగా పాత ఇంజన్లు అయితే ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఇవి. కొత్త వాటికి B6 ఇంజన్స్కి అయితే వాటికి ఉపయోగంగా ఉన్నది కాబట్టి ఇది ఒక రకంగా మంచి జరుగుతుంది, ఒక రకంగా పాత ఇంజన్స్ వాటికైతే డ్యామేజ్ జరుగుతుంది. ఓవర్ హీటింగ్ వల్ల దానికి ఉండే రబ్బర్ సీల్స్ కానీ, తర్వాత వైరింగ్, సెన్సార్ సిస్టమ్స్ కూడా తొందరగా డ్యామేజ్ అవుతాయి. ఆ సెన్సార్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంజన్ అసలు రన్నింగ్ కాకుండా పోతుంది. అదేవిధంగా కూలింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది. కూలింగ్ సిస్టంలో ఎందుకంటే లిథోనియం వల్ల రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ కూలింగ్ అనేది సర్క్యులేషన్ సరిగా జరగక ఓవర్ హీటింగ్ అవుతుంది. దానివల్ల ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఓవర్ హీట్ వల్ల ఆయిల్ కూడా కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ కన్జంప్షన్ వల్ల లూబ్రికేషన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయక ఆ విధంగా కూడా ఓవర్ హీటింగ్ అవుతుంది. తర్వాత ఫిల్టర్స్ జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ క్లీనర్ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని సిస్టమ్స్ దెబ్బ తింటుంది కాబట్టి ఇంజన్ తొందరగా ఖరాబ్ అయ్యి కస్టమర్కు ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఉంటుంది. ఇథనాయిల్ అంటేనే తేమ, ఆ తేమ వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పాత ఇంజన్లలో అయితే B6 ఇంజన్లు అయితే అటువంటి ప్రాబ్లం లేకుండా కొత్త టెక్నాలజీతో తయారు చేసింది కాబట్టి దానిలో పొల్యూషన్ కంట్రోల్ ఉన్నది. తర్వాత ఇథనాయిల్ వల్ల రస్ట్ రాకూడని టెక్నాలజీ తయారు చేసింది కాబట్టి ఈ కొత్త B6 ఇంజన్స్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.